శాంతి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అందుకే పాత దేహము మరియు పాత ప్రపంచం నుండి అతీతంగా అవ్వండి. మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకునేందుకు యోగ బట్టీలో కూర్చోండి. ఎవరి బుద్ధి అయితే బయట భ్రమించదో, ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా స్మృతిలో ఉంటారో వారికి బాబా నుండి కరెంట్ లభిస్తుంది. తండ్రి పిల్లలకు సకాష్ను ఇస్తారు. పిల్లల పని తండ్రి ఇచ్చే కరెంటును క్యాచ్ చేయడము, ఎందుకంటే ఆ కరెంటుతోనే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి వస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. దీన్ని యోగా అగ్ని అని అంటారు. దీనిని అభ్యాసం చెయ్యాలి. కల్పకల్పము నేను ఇదే విషయాన్ని మీకు వినిపిస్తాను. మీరు ఎప్పుడైతే కామచితిపై నల్లగా అయి భస్మమైపోతారో అప్పుడు నేను మీకు వినిపిస్తాను. అగ్నిలో మనుషులు నల్లగా అయిపోతారు కదా, మీరు కూడా నల్లగా అయిపోతారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మీ బ్యాటరీ ఇప్పుడు తప్పకుండా ఛార్జ్ అవ్వనున్నది. డ్రామానుసారంగా నేను వస్తాను. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మీ బ్యాటరీ ఇప్పుడు తప్పకుండా ఛార్జ్ అవ్వనున్నది. కేవలం ఉదయం వేళ ఇక్కడకు వచ్చి కూర్చోవడం ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవ్వగలదని కాదు. అలా కాదు, స్మృతిలో ఉన్నట్లయితే లేస్తూ కూర్చుంటూ నడుస్తూ కూడా బ్యాటరీ ఛార్జ్ అవ్వగలదు. పవిత్రంగానైతే తప్పకుండా అవ్వాలి. స్మృతి చేయకపోతే అంత పవిత్రముగా అవ్వరు. ఇక లెక్కాచారాలను తీర్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇది వినాశన సమయము. అందరూ ఇంటికి వెళ్ళాలి. తండ్రి పిల్లలను చదివిస్తారు. ఇక్కడ స్త్రీ పురుషుల విషయం లేదు. వారసత్వాన్ని కూడా ఆత్మలైన మీరందరూ తీసుకుంటారు. అందుకే తండ్రి అంటారు, దేహి అభిమానులుగా అవ్వండి. ఇక్కడ ఆత్మలైన మనం చదువుతామని పరమాత్మ చదివిస్తారని మీకు తెలుసు. అందుకే దేహి అభిమాని భవ, అందరూ సోదరులవుతారు. తండ్రి ఎంతగా కష్టపడతారు. ఇప్పుడు ఆత్మలైన మీరు జ్ఞానాన్ని తీసుకుంటారు. తర్వాత అక్కడకు వెళ్ళాక ప్రారంధం నడుస్తుంది. అక్కడ అందరి మధ్య సోదర ప్రేమ ఉంటుంది. సోదర ప్రేమ చాలా బాగా ఉండాలి. కొందరికి గౌరవాన్ని ఇవ్వడం, కొందరికి ఇవ్వకపోవడం ఇలా ఉండకూడదు. వారు హిందూ ముస్లిం బాయి బాయి అని అంటారు, కానీ ఒకరికొకరు వారు గౌరవాన్ని ఇచ్చుకోరు. ఆత్మని ఎప్పుడు మృత్యువు కబలించదు. అందరి ఆసనము ఈ బ్రుకుటి మధ్యలోనే ఉంటుంది. దానిపై అకాల ఆత్మ కూర్చొని ఉంది. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇక్కడ గర్భంలో ఆత్మ దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నేను ఇంకెప్పుడు పాపాత్మగా అవ్వను అని పశ్చాత్తాపడుతుంది. ఆత్మలమైన మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందుకే ఈ పాత ప్రపంచం మరియు పాత శరీరం నుండి ఉపరామముగా ఉండాలి. దేహ సహితంగా ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమవ్వనున్నది. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అవుతాము. నెంబర్ 1 పురుషార్థము స్మృతి. కావున మొదట యోగ బలం ద్వారా స్వచ్ఛముగానైతే అవ్వండి. ఎంతగా మనం తండ్రిని స్మృతి చేస్తామో అంతగా జ్ఞానధారణ జరుగుతుందని మరియు అనేకులకు అర్థం చేయించి మన ప్రజలుగా తయారు చేసుకుంటామని మీకు తెలుసు. బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా కూర్చోవాలంటే దానికి కూడా సమయం పడుతుంది. అప్పుడే ఇంకా ఎవరు సంపూర్ణులుగా అవ్వలేరు. సంపూర్ణులుగా అయినట్లయితే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకునేందుకు ఉదయోదయమే లేచి తండ్రి నుండి సెర్చ్ లైట్ని తీసుకోవాలి. బుద్ధి యోగాన్ని బయట నుండి తొలగించి ఒక తండ్రితో జోడించాలి. తండ్రి ఇచ్చే కరెంటును క్యాచ్ చేయాలి. పరస్పరంలో సోదర భావంతో కూడిన సత్యమైన ప్రేమతో ఉండాలి. అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. ఆత్మరూపీ సోదరుడు అకాల సింహాసనముపై విరాజమానమై ఉన్నారు. అందుకే భృకుటిలోనే చూస్తూ మాట్లాడాలి. మీ సంపర్కము ద్వారా అనేక ఆత్మల చింతలను తొలగించే సర్వులకు ప్రియ భవ. వజ్రతుల్య ఆత్మలైన మీ మాటలు కూడా రత్న సమానంగా విలువైనవిగా ఉండాలి. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.